అఖండ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో. అప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు సినిమాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎవరికి అంత ధైర్య సాహసాలు రాలేదు. చూస్తారా అసలు జనం బయటకు వస్తారా ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం, ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వరుడి మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అఖండమైన విజయం సాధించింది. అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. మన తెలుగులో కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అదొక నమ్మకం మాకు. సో ఈ సినిమాలో మీ పాత్ర ఉంది కాబట్టి ఈ నీడిమ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా, ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ. ఈవిడ ఎలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం, దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది, అందులో ఈవిడి పాత్ర ఏంటి, ఇవన్నీ అంటే చెప్పినట్టు గుప్పుడు మూసునంత వరకే. ఒకసారి తెరిచేసామా అంతే, మొత్తం అంతే. కథంతా మీరు చూస్తారు సినిమా థియేటర్లో చూస్తారు. అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్లో కానీ, ట్రైలర్లో కానీ, ప్రీ రిలీజ్లో కానీ మాకు అర్థమైంది, ఒకటి బలంగా సనాతన ధర్మం, ఒకటి ధర్మరక్షణ, అలాగే పేట్రియాటిజం, మన దేశాన్ని పరిరక్షించుకోవడం, అలాగే ఒక తల్లి ప్రేమ, మదర్ సెంటిమెంట్ కూడా బలంగా కనబడుతుంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, అదే తల్లి పాత్ర నేను చూస్తాను స్క్రీన్ చాలా అద్భుతంగా. అది అంతవరకే. అది ఏ పాత్ర అయినా సరే, ఏ పాత్ర అయినా సరే. అంటే మీ ముందు నిలబడాలంటే ఒక విలన్కి చాలా మనోబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, అండ్ విగ్రహ బలం కూడా ఉండాలి. ఒక విలన్ చేయాలంటే ఒక భారీ కాయం ఉండాలి. బట్ ఆది పినిశెట్టిని చూస్తే నిజంగా భయం వేసింది సార్. సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండి. ఒక్కడని కాదు, సినిమాలందరితో కూడా పనిచేయడం అదొక థియేటర్ అనుభూతి. అంటే మనం అఖండ పార్ట్ 1 ఇది సీక్వెల్, దాంట్లో ఫస్ట్ ఒక ప్రీక్వెల్ వస్తుంది. అదే యంగ్ గెటప్ చూపించాం కదా, దీంట్లో కూడా ఆ అఖండ మొదటి భాగం క్యారెక్టర్ కూడా చూపించడం జరిగింది. అది అక్కడ ఏంటన్నది అక్కడ ఆల్రెడీ అక్కడ ఆది గారితో అక్కడ వాళ్ళు కలవడం ఏమవుతుందన్నది చూస్తారు రేపు.